రే లేచావా లేదా? నీ ఇంకా పడుకొని ఉన్నవారా? లేరా? రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఫోన్ సైలెంట్లో పెట్టొద్దని? దేనికి ఇప్పుడు పొద్దున లేపు సావకూడదు. మేము ఇంత టెన్షన్లో ఉంటే నువ్వు పడుకొని కలలు కంటావా? దేనికి లేపు ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమైనా వచ్చాయా? సినిమారా? ఏంటి నిన్న నైటే చెప్పాగా మార్నింగ్ షోకి వెళ్దామని. ఇంకా పడుకొని ఉన్నావు. కాలేజ్ అయిపోయిన తర్వాత నన్ను సావకూడదు. నీకు ఇలా కాదురా. రే లెగరా, రే లెగరా, రే లెగరా బాబు, షో టైం అవుతుంది. హలో చెప్పరా. వీడు ఇక్కడ పడిపోయాడు, లేవట్లేదు. పడుకున్నాడా ఏంటి ఇంకా? కాదరా, నేనే పిల్లతో కొట్టే లేవట్లేదని. ఇంక ఇప్పుడు అస్సలు లేవట్లేదు. నాకు అర్థం కావట్లేదు. అరే బాబు, అర్థం కాకపోవటానికి ఏముందిరా, ఇంకోసారి గట్టి కొట్టి ఆడలేస్తాడు. రే జాక్ ఫ్రూట్, నేను చెప్పేది అర్థం చేసుకో. వాడికి ఊపిరాడట్లేదు. అంతలాగా ఎలా కొట్టావరా? సరే ఉండు, నేను అంబులెన్స్ కాల్ చేస్తా. వీడు వీడు అమ్మయ్యా, భయపెట్టి చంపేవు కదరా. కొంచెం నిద్ర సరిపోలేదురా, అందుకే అలా పడుకున్నా. నీ పదరా షో టైం అవుతుంది. ఇంకెక్కడికి రా? స్నానం చేయడానికి. స్నానం అవసరం లేదు. ఎవరో ఒక్కలైనా చేయాలి కదరా, నేను చేస్తా. తెలిసిపోయిందా? అరే మళ్ళీ స్నానం అంటావు. ప్యాంట్ ఏం వేసుకొస్తారా? అరే లోపల వేసుకోలేదురా బాబు, వదిలేరా ప్లీజ్ రా. అరే బాబు మెల్లగెళ్ళరా. రండిరా బాబు, ఆల్రెడీ షో స్టార్ట్ అయింది అక్కడ. ఏరా హీరో సినిమా చూడుకుని ఆగలేకపోతున్నా. సినిమాలో కొన్న పొద్దున వీడియో చేసింది ఎక్కువ థ్రిల్లింగ్ ఉందిరా బాబు. భయపడి చచ్చా. థ్యాంక్స్ రా. అవునరా బాబు, నువ్వు చెప్పిన వెంటనే భయపడి 100కి కాల్ చేశా. 100కి దేనికి కాల్ చేసావురా? నీకోసమేరా, అంబులెన్స్కి. రే అది 108 రా బాబు. ఓ అవునా, అందుకే నా తిప్పి కాల్ కట్ చేశాడు. మా ఎప్పుడు సినిమాలకేనా? ఎక్కడికైనా బయటకు వెళ్దాం కదా. ఎక్కడికి? అదే బయట కంట్రీస్కి. మావా, నీకు పాస్పోర్ట్ ఉందా? నీకు లేదా? నీకు కూడా లేదు. ఓకే, ఫస్ట్ స్టేట్లో వెళ్దాం అంటారా? చెప్పండి, గోవా గోకర్ రైట్ వెళ్దాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా, జాబ్ వచ్చిన తర్వాత చూద్దాంలే. ఏ ఊరుకో, మనం చదివిన చదువుకు జాబ్ ఏంటి? ఎందుకు అలా అన్నావురా? అంటే మావా, మనం కాలేజ్కి వెళ్ళి చదవడం కన్నా బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళి బయట తిరిగిందే ఎక్కువ కదా. తిరిగితే అంతా తిరిగితే మనకి చదివే టైం ఎక్కడదరా? ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేస్తావు? నేను కూడా అదే అనుకుంటున్నారా. తిరిగితే దానికి దీనికి సంబంధం ఏంట్రా? అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసేస్తావా? నాకు కాన్ఫిడెన్స్ ఉంది మావా, మన ముగ్గురం ఖచ్చితంగా ఫెయిల్. నెక్స్ట్ ఇయర్ చూసుకోవాలి ఇంకా. రే ఇంకెంతసేపు రా రిజల్ట్స్? నేను ఏమన్నా రిజల్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను ఏంట్రా, ఎంతసేపు అంటావు? మావా వచ్చిందిరా, వచ్చింది. మావ నువ్వు పాసరా? పాసా? ఇవి ఎంతరా? 5 కనపడుతుందిగా. సైట్ ఏం రాలేదుగా. హాల్ టికెట్ నెంబర్ తప్పు నొక్కావు అక్కడ. ఆ రిజల్ట్స్ కాదు. అవునా? లాస్ట్లో 87. మావా నువ్వు ఫెయిల్ రా. అనుకుంది. నాకు తెలుసురా ఇది అవుతుందని. చూసుకోండి, మీరు కూడా ఫెయిలే. మావ నువ్వు పాస్ రా.
రే నీకు సైట్ ఏమైనా ఎక్కువైందా? కరెక్ట్గా ఒక హాల్ టికెట్ నెంబరు. కరెక్టే మావా. ఉంది రాయి కూడా చూస్తా. అరే నేను కూడా పాస్ రా మావా. జరుగు. కంగారు పడకు మావా, నా రిజల్ట్స్ అవి. నువ్వెలా పాస్ అయ్యావరా? దేవుడి దయ. రే ఏమైందిరా ఇప్పుడు? నువ్వు అనుకున్నదిగా అయింది. ఎగ్జామ్సే కదా ఈసారి రాసి పాస్ అయిపో. అది కాదురా, ముగ్గురు కలిసే బంక్ కొట్టాం, కలిసే తిరిగాం. నేను ఫెయిల్ అయ్యాను, ఓకే. మీరు ఎలా పాస్ అయ్యారు? అంతేరా, కొన్నిసార్లు అలా జరుగుతుంది అంతే. అంటే హలో చెప్పరా, రామ్గఢ్ దగ్గరకు వచ్చారా? నా వాళ్ళకి ఇయ్యర్రా, రామ్గఢ్ అన్నీ పోయినాయి, ఇంకా నెక్స్ట్ ఇయరే. అలాగే అవుతుందంటే ఏంటి? చెప్పాలిగా అవుతుందంటే ఏంటి అన్నావుగా? నువ్వు చదువుకోలేదు, మేము చదువుకున్నాము. ఆహా, మీరు చదువుకున్నారా? ఎప్పుడు ఎప్పుడు బయట తిరుగుతూనే ఉన్నారు కదరా. తిరగడానికి దీనికి సంబంధం ఏంట్రా? తిరిగితే చదువుకోకూడదా? రెండు మేనేజ్ చేసుకొని చదువుకోవాలి. ఇదంతా ముందే నాకు కూడా చెప్పచ్చుగా, ఎందుకు చెప్పలేదు? దీంట్లో చెప్పడానికి ఏముందిరా? ఎగ్జామ్స్ అంటే చదువుకోమా? నువ్వేమన్నా చిన్నపిల్లాడు ఎగ్జామ్స్ వస్తున్నాయిరా చదువుకోరా అని చెప్పడానికి? చిన్నపిల్లాడు బయట తిరగడానికి, క్లాస్ బంక్ కొట్టడానికి మాత్రం సావగొట్టి మరీ తీసుకెళ్తారు. అదే చదువుకోరని చెప్పడానికి మాత్రం చిన్నపిల్లాడు. బాగుందిరా, బాగా చెప్పు. అసలు ఏమైంది ఇప్పుడు? చదవకుండా మేము కూడా నీలాగే ఫెయిల్ అయ్యి నీలాగే ఉండిపోవాలా? నాలాగా మీరు ఎవరు ఉండొద్దురా. చదవకుండా మేము కూడా నీలాగే ఫెయిల్ అయ్యి నీలాగే ఉండిపోవాలా? ఇలాగే ఉండిపోతావా?